హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ చూపిస్తున్నానండి. నేను పూజ ఎలా చేసుకుంటాను ఇంట్లో ఫ్రైడే రోజు అనేది చూపిస్తున్నాను. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రైడే రోజు అందరికీ ఒక సెంటిమెంట్ కదండి. అందరూ రకరకాల దీపాలు పెడుతూ ఉంటారు. నేను కూడా అలాగనే పెడుతూ ఉంటాను. ఒక్కొక్క వారం పెడుతూ ఉంటాను, ఒక్కొక్క వారం పెట్టనండి. నేను ఉప్పు దీపం ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియో అన్నమాట. ఉప్పు దీపానికి నైవేద్యంగా నేను ఇక్కడ కేసరి చేస్తున్నాను. కేసరిని ఉప్మా రవ్వతో చేస్తున్నాను. తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, వాటితో చేస్తున్నాను అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఆ ఉప్మా రవ్వను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వాటిని పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసి జీడిపప్పు కిస్మిస్లను కూడా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి అదే గిన్నెలో 1 గ్లాసుకి 3 గ్లాసుల వాటర్ కండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఇలా వేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. కేసరి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నైవేద్యం అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుందన్నమాట. వాటరు పాలు వేసుకొని మూత పెట్టేయాలి. మనం మూత పెట్టేస్తే 5 నిమిషాలకే మరిగిపోతాయి. చూడండి, ఇలా మరిగిన తర్వాత వాటిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. కొద్దిసేపటికి బాగా దగ్గర పడుతుంది. ఉడికి అలా దగ్గర పడే వరకు కొద్దిసేపు కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుందన్నమాట. చూడండి, కొద్దిసేపు ఉడికిన తర్వాత నేను 1 గ్లాస్ రవ్వకి హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ షుగర్ వేసాను. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ స్వీట్ లేకుండా, అంత తక్కువ స్వీట్ లేకుండా మీడియంగా సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా షుగర్ కూడా వేసేసి అంత దగ్గర పడనివ్వాలన్నమాట. షుగర్ కూడా కరిగి ఉడుకుతుందన్నమాట. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కిస్మిస్, బాదము, అదే జీడిపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా కూడా దగ్గర పడింది. కేసరి అంతా కూడా దగ్గర పడింది. ఇంకా దగ్గర పడింది కదా. ఇంకా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను. ఇంకా మనకు నైవేద్యం అనేది రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ పూజ కోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఉప్పు దీపానికి ఒక చిన్న ప్రమిద తీసుకోవాలండి. ఆ ప్రమిదకు ఫస్ట్ ఇలా అంతా పసుపును రాసుకోవాలి. ఈ ప్రమిదను మూకడు అంటారు కదండి. మూకడులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి అనమాట. ఇవి చిన్నది అనమాట. చిన్న మూకడు తీసుకొని వాటికి పసుపు అంతా కూడా రాయాలన్నమాట. మట్టి మూకడు పసుపు అంతా రాసుకొని వాటిని ఆరబెట్టేయాలి. ఆ లోపల మనం ఇక్కడ ప్రమిదను ఒట్టిగా పెట్టకుండా ఇలా ముగ్గు వేసుకోవాలన్నమాట. బియ్యం పిండితో నేను ముగ్గు వేస్తున్నాను. ఇలా స్టెన్సిల్స్ ఉంటాయి కదండి, అవి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని ఇలా ముగ్గును వేసేసాను అనమాట. ఇలా ముగ్గును వేసేసి వాటిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమను వేసుకోవాలి. నేను అమ్మవారి పదాలు ఉండే స్టెన్సిల్స్ని వేసాను అనమాట. ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ పటాలకన్నింటికి పూలు అలంకరిస్తున్నాను అనమాట. పూలు అలంకరించిన తర్వాత మనం మట్టి ప్రమిదను పెట్టుకోవాలి. చూడండి, పూలన్నీ అలంకరించిన తర్వాత మనం పసుపు రాసి పెట్టుకున్నటువంటి ఫస్ట్ ప్రమిదను తీసుకొని ఆ ముగ్గులో పెట్టుకోవాలన్నమాట. అమ్మవారి పాదాల్లో పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న తర్వాత ఇంకా వాటిలో మన ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పును ఇలా స్పూన్తో వేసుకోవాలి. ఇలా స్పూన్తో నిండుగా వచ్చే వరకు వేసుకోవాలి. ఇన్ని స్పూన్లు అనేం కాదండి, ఆ ప్రమిదలో ఎంత నిండుగా పడుతుందో అంతవరకు వేసుకోవాలి. ఆ ఉప్పు పైన మనం చిన్న 2 దీపాలు ఉంటాయి కదా, వాటిని పెట్టేసి ఇంకా వాటిలో ఆయిల్ వేసేసి ఒత్తిని వేసేయాలి. ఆయిల్ కూడా ఈ ఆయిల్ అని ఏం లేదండి, నువ్వుల నూనె వేస్తే చాలు, అమ్మవారికి నచ్చుతుందన్నమాట. ఇంకా ఉప్పు దీపానికి కూడా నేను ఇక్కడ పూలు పెట్టేస్తున్నాను అనమాట. పూలు పెట్టేసి ఆకు ఒక్కను కూడా పెట్టేశాను. ఇంకా దీపాలను వెలిగించుకోవాలి. చూడండి, ఉప్పు దీపానికి కూడా బొట్టు పెట్టేస్తున్నాను.
పొట్టు పెట్టేసి ఇంకా దీపాలను వెలిగించుకోవాలి. దీపాలను డైరెక్ట్గా మనము అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అంటారు కదండి. అందుకే నేను ఇక్కడ అగరబత్తీలు తీసుకొని అగరబత్తికి వెలిగిస్తున్నాను. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని నేనేం చెప్పానండి. కాకపోతే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుందనేది నా నమ్మకం అన్నమాట. ఆ రోజు ఇలా దీపం పెట్టినప్పుడు కొంచెం పాజిటివ్గానే ఉంటుందండి ఇల్లంతా కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందన్నమాట. ఇలా దీపం పెట్టేసి మనకు నచ్చిన స్తోత్రాలు, మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకొని అమ్మవారిని మనసు నిండా తలుచుకొని బాగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అదే మనశ్శాంతి, అదే పాజిటివ్ ఎనర్జీ అండి. నా మనసులో అయితే అదే పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఇంకా మనం చేసుకున్నటువంటి కేసరిని కూడా నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా కర్పూర హారతిని కూడా ఇస్తున్నాను అమ్మవారికి. ఇలా ఉప్పు దీపం అన్ని వారాలు ఎన్ని వారాలని ఏమీ లేదండి. మనకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు మన ఇంట్లో పాజిటివ్గా లేదు, కొంచెం నెగిటివ్గా ఉంది అనిపిస్తే ఇలా పాజిటివ్ ఎనర్జీ కోసం ఇలా ఉప్పు దీపం పెడుతూ ఉంటాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అంతా కూడా ఫుల్ వర్షం పడుతూ ఉందండి. మా ఇంటి ముందరైతే నీళ్ళన్నీ కూడా చాలా ఎక్కువగానే వచ్చాయని చెప్పచ్చు. వర్షం కూడా చాలా ఎక్కువగానే పడింది. చూడండి, ఇంటి ముందర వాటర్ అంతా కూడా ఇలా ఎప్పుడు వర్షం పడినా కూడా ఇలా వాటర్ వస్తూనే ఉంటుంది. ఈ కాలువలు అన్నీ కూడా కొంచెం మా ఇంటి సైడు బాగలేవనే చెప్పచ్చండి. ఇలా వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చి కొద్దిసేపు అలాగనే ఉంటుందండి. అసలు మనుషులు రావడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. కాలువలో నీళ్ళు, ఇళ్ళల్లో నీళ్ళు అన్నీ కలిసిపోతాయి. అసలు చిరాకు వస్తుంది ఇలా వాన పడ్డప్పుడు మనం ఆ వాటర్లో రావడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.